హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటి విందులు. ఈరోజు మిగిలిన అన్నంతో ఫ్రైడ్ రైస్ చేయడం ఎలాగో చూద్దాం రండి. ఫస్ట్ 1 కప్ రైస్, 1 కప్ ఆనియన్స్, 1 కప్ టమాటో, చిల్లీ, 1 కప్ గార్లిక్ పేస్ట్, 2 ఎగ్స్, ఫుడ్ కలర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ టమాటో వేసుకొని పచ్చి వాసన అది కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మీద తుల్లుతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా దూరంగా కలపండి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 3 బాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మొత్తం మసాలా కలిసేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు ఎగ్స్ పలక్కొట్టి అందులో వేయాలి. వేసాక ఆ మసాలా మొత్తం మిక్స్ అయ్యేలా కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా మొత్తం కలపాలి. ఇప్పుడు మిగిలిన అన్నం అందులో కొద్దిగా వేసుకొని కొద్దిగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మొత్తం ఒకేసారి వేసేయాలి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఆ టేస్టీనెస్ అండ్ కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు మొత్తం బాగా కలపాలి. మసాలా మొత్తం ఆ రైస్కి పట్టేలాగా నీట్గా మంచిగా బాగా కలపాలి. టూ మినిట్స్ బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే యమహో యమ, సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.